చికెన్ అయితే వేస్తున్నాం అనమాట. నాకు తెలుసు, నేను ఒక లిటరలీ 1 month నుంచి అయితే నేను వీడియోస్ చేస్తలేను. అండ్ కళ్ళ నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే ఆ పొగకి మంట పెట్టిరు గాయస్. అప్పుడే మంట పెట్టిరు, నాకు తెలుసు. ఎందుకంటే చికెన్ 65, పొంగల్ 65 నాకు తెలియదు. సో నేనైతే లిటరలీ 1 month నుంచి వీడియోస్ చేస్తలేను. నేను వీడియోస్ చేస్తలేను ఎందుకంటే హయ్యర్ క్లాస్ అయితే ఇంటర్ అయిపోయినా, 6th క్లాస్ అయితే వస్తుంది. సో నేనైతే 6th క్లాస్కి అయితే ఎంటర్ అయిపోయినా. PT1 ఎగ్జామ్స్, FA1 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అండ్ ప్రాసెస్లో సో అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతుంది నాకు పోస్ట్ చేయడం. అండ్ ప్లీజ్, నేను ఎప్పుడు అడుగుతాను, ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్ గైస్. సో గైస్, మనకైతే రేపు సైన్స్ ఎగ్జామ్ అన్నమాట. చదువుకోకుండా తింటున్నా అంటే టీచర్ కొంచెం రివిజన్ ఇచ్చేసింది గైస్. కొంచెం కాదు, మొత్తం ఇచ్చేసింది, మొత్తం వచ్చేసింది. ఒక రివిజన్ చేసేసుకోవాలి. అండ్ టెక్స్ట్ బుక్ బిట్స్ కూడా కొంచెం అట్లా వస్తాయి, కానీ మధ్యలో అట్లా అవుతుంది. లాంగ్ ఆన్సర్స్ ఓకే వచ్చేస్తాయి, షార్ట్ ఆన్సర్స్ ఈజీ, వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా ఓకే. కేస్ బేస్డ్ ఆన్సర్స్ వచ్చేసినాయి, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఎగ్జామ్ రేపున్నందుకు ఏడుస్తలేను గాయస్, ఎన్నిసార్లు చెప్పినా పొగ పడతలేదు, ఏడుస్తలే. సో గైస్, టమాటాలు అయితే వేసేసింది మా డాడీ. బయట వేస్తున్నాను ఎందుకంటే వెదర్ కూల్ వెదర్, బయట వర్షం కూడా కొంచెం చినుకులు వస్తున్నాయి. ముసూరా నాకు తెలియదు. పొగ అయితే వస్తుంది, పొగ వస్తుంది గైస్. మళ్ళీ పొగ డాడీ కళ్ళ కొడుతుంది, డాడీ ఏడిపోతున్నాము, కళ్ళు మండుతున్నాయి. టమాటాలు వేసేసి మా డాడీ కలిపి. సో గైస్, నాకైతే కళ్ళ నుంచి ఏడుపు వస్తుంది. టమాటాలు ఇంకా ఏమైతే టైం వేస్ట్ పనులు చేస్తుంది. సో జ్వరం వచ్చింది పాపం మేము. ఇదైతే అన్నీ రెడీ ఉన్నాయి. ఉల్లిగడ్డలు, డాడీ ఇది మిర్చి, పచ్చిమిర్చి, ఇది ఏంది కొత్తిమీర, పుదీనా, ఇది ఉప్పు, అండ్ దీని కింద ఉన్నది కారం పొడి, అండ్ ఆడ ఉడుకుతున్నది నూనె డబ్బా, అది చికెన్. చింకుల గోష్ అంటే చింకుల గోష్ అదే చింకుల గోష్ కాదు, 3 కిలో గోష్ అంటే 3 కిలోల చికెన్. మనకి కూర్చోనికి ప్లేస్ దొరుకుతుంది అనుకోగానే పొగ ఇటే సైడ్ వస్తుంది, అందుకే నాకు కళ్ళు మండుతున్నాయి గైస్. ఇక్కడ చింకులు అయితే పడుతున్నాయి, సన్నగా చిన్న చింకులు పడుతున్నాయి, కానీ అనిపిస్తుంది. నేను నీళ్ళు వచ్చినా కాదు, పడుతున్నాయి చింకులు పడుతున్నాయి. ఇంకా ఎంతసేపు ఉడుకుతాడు డాడీ? టమాటా కొద్దిగా కలర్ బ్లాక్ కావాలి. బ్లాకా? బ్లాక్ అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ లో రావాలి. నాకు ఫ్రైయే కావాలి. ఆడేం చెయ్యాడు గాయస్, జస్ట్ షో ఆఫ్ అంతే. నెక్స్ట్ ఆనియన్ చేయాలి, మిర్చి, కొత్తిమీర లాస్ట్ చేయాలి. కొత్తిమీర, మా అన్న ఇంతసేపు ఏమో వేసింది దాని లోపల. ఏం వేసినా కట్టెలు గెలుపుతున్నాడు. పండు ఏం చేస్తున్నారా? పని చేయరా? అది పని కాదు, వీడు పని చేసేటట్టు కట్టెలన్నీ గెలుపుకుంటూ కూర్చుండు గైస్, అంతే. ఇక ఆడి ఇంకా అందిస్తుండు వీడికి కట్టెలు. నెక్స్ట్ ప్రాసెస్ పచ్చిమిర్చి కాదు నాయన, ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి. పచ్చి ఉల్లిగడ్డలు,
వచ్చి చికెన్ వస్తా అంటే ఏమి రా నువ్వు గాష్ తర్వాత చికెన్ చికెన్ కాదురా ఫస్ట్ ఈ టమాటా వండే టమాటాలు ఫ్రై అయినాక ఇది పక్కకు పెట్టాలి పక్కకు పెట్టి ఉల్లిగడ్డలు వేయాలి ప్రాసెస్ తర్వాత యుద్ధం గైస్ బోరింగ్ ఉంది నా ఉల్లిగడ్డలు అవన్నీ ఒకటే సరేస్తావా వీడికి తెలుసు నీకు తెలియదా వచ్చి టమాటర్ నాకు వచ్చినంత మంచిగా ఉల్లిగడ్డలు వేసింది గైస్ ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత పచ్చిమిర్చి కదా డాడీ మంచిగా లాగానే మంచూరియా కావాలి నాకు మంచూరియా కావాలి డాడీ సో గైస్ మా తమ్ముడు ఏదో డైలాగ్ చెప్తాడని చెప్పరా పాక్ పాక్ తమలపాక్ తీసుకోండి తమలపాక్ తమ్లాపాక్ అమ్ములు నువ్వు చెప్పు మా అన్న చెప్తాడంటే ఏందో అన్నయ్య నేను చెప్పిందే కాపీ చేస్తున్నాను గాయస్ ఇంతసేపు మా అన్ననే చెప్పిండు నేను చెప్పిన ఫస్ట్ ఆహా ఈడు చెప్పిండు కరెక్టే మా అన్న కూడా చెప్పిండు చెప్పు సిగ్గుపడుతుంది గాయస్ కెమెరా ముందు సరే ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసేస్తున్నాం ఇంకా వావ్ చికెన్ వేస్తే అయిపోయినట్టే కదా డాడీ ఉప్పు కారం చికెన్ కడాయి చిన్నగా అవి షిట్ కడాయి చిన్నగా గ్యాస్ సగం చేసినాక పెద్ద కడాయి అంటాడు వీడు. దానికంటే పెద్దకాయ లేదు బటర్ ఇస్తురా బట్ట అంటే ఇస్తారపో మెల్ల పోతుంది సుతారం ఏది? చెప్పు చెల్లె ఒక్క డైలాగ్ చెప్తా చెప్పు నేను పోతాను నాకు ఇది వద్దు పో ఎవరు వద్దన్నారు ఎవరు వద్దన్నారు పో చట్నీతోనే ఇట్లా ఇచ్చేయాలి నేను వాష్రూమ్ పోయి ఇంకో చేద్దాం చిట్లుతుంది guys. ఇంకో చాలు ఎంతగానో వేయాలి డాడీ ఉప్పు చిచి కారం కారం దాన్ని సరిపోనేయాలి మెజర్మెంట్స్ కొలతలు తీసుకొని గైస్ దానికి సరిపోయే అంత వేయాలంట దానికి సరిపోయే అంత వేయాలంట అయ్యి దగ్గు 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 మిక్సింగ్ 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 డాడీ నూడిల్స్ ఇట్లా ఇట్లా తిప్పుతారు కదా అట్లా ఇప్పుతావా నువ్వు కూడా చికెన్ తిప్పు మొత్తం కింద పడుతుంది ఓ షిట్ మా డాడీ ప్రొఫెషనల్ చెఫ్ అందుకే తిప్పుతా అంటు మా అన్ని ఆ టీవీ రిమోట్ తీసుకురానికి పోయిండు వచ్చినాక మంచి మంచి ఒక ఛానల్ ఏదో ఒక ఛానల్ చూసుకుంటే మెక్కేయాలి ఎందుకంటే ఈ ఏది చేసినా కానీ ఉత్తగా పోదన్నమాట మనకి ఏదైనా యూట్యూబ్లో నడుస్తుంటే పోతాయి అది ఏదైనా కానీ రీల్స్ అయినా కానీ ఏ ఛానల్ అయినా కానీ సో లాస్ట్లీ ధనియాల పొడి డాడీ ఇదే లాస్టా ఇదే లాస్ట్ ధనియాల పొడి సో గాయ్స్ టేస్ట్ చేస్తుంది బాగుంది పీస్ కూడా టేస్ట్ చేస్తుంది నీళ్ళు ఎక్కువ మంచిగా చెప్పు నీళ్ళు ఎక్కువ మాట్లాడు లడ్డు నీళ్ళు ఎక్కువ మంచిగా చేసి కొద్దిగా నీళ్ళు వచ్చేసింది 2 చెంబులు నీళ్ళు guys. నీళ్ళు వస్తుంది గాయ్స్ చాలా 2 చెంబులు నీళ్ళు పట్టుకొచ్చిన ఒక్క సగం చెంబుకే అయిపోయింది అంటే సార్ దూపు అవుతుంది అప్పటి నుంచి నన్ను తాగుతుంది
ఆ పొడి చెప్పండి. తీరా పండు ఒకసారి నా సైడ్ ఆగు ఆగు. అన్నయ్య అయితే ఎప్పుడెప్పుడు చికెన్ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుండ నీకు మూత అట్లా పెట్టుకొని చూస్తుండు. డాన్స్ చేస్తాడంట, వీడియో తీయాలంట. చెయ్యి, పాట పాడుకుంటూ చెయ్యి, వినిపించలేదు. ఆపేయి, ఇక ఆపేయి. కనిపిస్తుంది. సో గాయ్స్, మన చికెన్ అయితే 80% రెడీ అయిపోయింది. ఇంకా 20% కాలేదు. నేను ఏడుస్తున్నా అనుకోకండి, చినుకులు నానే పడుతున్నాయి అండ్ పొగ కూడా వస్తుంది. మా ఫస్ట్ టైం మా చెల్లె నన్ను వీడియోస్ ఇస్తుంది, చూపిస్తుంది. ఫస్ట్ టైం మా చెల్లె గాయస్ ఏడుస్తుంది. గాయస్ ఏడుస్తలే గాయస్, ఇంట్లో ఇట్టిండ్రు. పొగ పడతలేదు, పొగ వస్తుంది. తీసుకో. సో గాయస్ రిమోట్ తెస్తా అని పోతుండు. సో టీవీ రిమోట్ అయితే పోగొట్టుకోపోయింది గాయస్. ఎట్లానో నాకు తెలియదు. మా అన్నయ్య గాడే లాస్ట్ చూసి ఇగో వర్షంలో కూడా కావాలని పోతుండు గాయస్. వర్షంలో కూడా కావాలని బయటకు పోతుంది తడవనికే. ఇంకా వర్షంలో పోతుంది గాయస్, కనిపిస్తుందా? ఈ ఫోన్ కి వేరే ఫోన్ కి వర్షంలో పోతుండు గాయస్. చినుకులు అయితే టప్పా 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 దంచుతున్నాయి. మరి అంత దంచుతలేదు. ఇట్స్ ఓకే. సో గాయస్ కలుపుతున్నారు. సో గాయస్, మా డాడీ అయితే ఇప్పుడే బొగండి అయితే లేపేసిండు అనక పైన నుంచి తీసేసిండు. కలుపుతుంటే సూపర్ ఉంది గాయస్. కాకపోతే పొగ కూడా వస్తుంది, పొగ వల్లనే లుక్ వస్తుంది. సూపర్ టేస్ట్. చికెన్ పీస్ చాలా బాగుంది. ధనియాల పొడి వేసి చాలా సూపర్ ఉంది. ధనియాల పొడి వేస్తే సూపర్ ఉంది. ఆ టేస్టే వేరే. నైస్ టేస్ట్. సో గాయస్ వర్షం అయితే గట్టిగా పడుతుంది. అంటే మరి గట్టిగా జస్ట్ నార్మల్గానే పడుతుంది. కానీ నాకు మంచిగా వేడిగా చికెన్ తింటున్నాం గాయస్. ఇట్లాంటి టైంలో ఒక పాట గుర్తొస్తుంది. రిమోట్ మొత్తం తడిసి వచ్చేస్తాడు గాయస్. ఆడు ఇప్పుడు ఆడిని ఇంకా నీళ్ళు అయిపోతే అవుతుంది నాకు. తడవనికనే అందరు చెప్తుండ్రు గాయస్. ఎందుకు పోయినా అని ఎందుకు పోయినా సో గైస్, మా డాడీ పర్మిషన్ అయితే అడిగా. ఆడు ఎట్లా రాగానే నీళ్ళు కొట్టేస్తాను. కొడతాం. ఎట్లా తడుస్తాను వద్దాను. ఓకే సరే, ఏం చేస్తాం? దేర్ ఇస్ నో పర్మిషన్. సో గాయస్ చూడండి వర్షం ఎట్లా పడుతుందో. ఇందాక గట్టిగా ఆడండి, ఇప్పుడు తక్కువైపోయింది. అయిపోయింది గాస్. తీసుకొని వచ్చేసిండు, తడిచిపోయాడు మొత్తం. పాపం తడిచిపోయాడు. అయిపోయింది గాయస్, అయిపోయింది. అండ్ మన చికెన్ ఎక్కడి దాకా వచ్చింది? మన డాడీని అడిగాం. డాడీ, చికెన్ ఎక్కడి దాకా వచ్చింది? ఫ్రై దాకా వచ్చేసింది. చికెన్ ఎక్కడి దాకా వచ్చింది? కనిపిస్తుంది. అంటే నేను తినొద్దు, నేను చికెన్ తినొద్దు. ఫీవర్ వచ్చింది గైస్, పాపం ఊరించుకుంటా ఏంటాయి సార్ చికెన్.
చికెనే బాగుంటాయి, పూతరేకులు కట్ ఏం బాగుంటుందో చూడండి. మంచి కూల్ వెదర్లో మంచి చికెన్ గైస్. దగ్గు అవుతుంది మొత్తం. సూపర్ వావ్ చికెన్ బిర్యానీ. అరే మూసేసింది యాడికి, పర్లేదు తినేటప్పుడు చూపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. చికెన్ అయితే అయిపోయింది, అందుకే అందరు ఒక్కొక్కటి పట్టుకొని వస్తారు లోపల. చూపి రిమోట్ చూపి. ఇది ఫోన్పే. బ్యాటరీస్ ఉన్నాయా దానిలో? ఈమె పాపం గైస్ చికెన్ చేస్తే ఈమె పప్పు తింటుంది. జ్వరం వచ్చి ఉత్తన్నం తింటుంది. చింతకాయ చట్నీ. పాపం జ్వరం వచ్చింది. చిప్స్, నీకు చిప్స్ కూడా ఇస్తారు. ఏంది కొనుక్కొచ్చుకున్నావు? పైసలు నాని నాకు. సో గైస్ మీకు నిజం చెప్పాలంటే ఈ షటిల్ బ్యాట్ ఉంది కానీ ఈడు 1 month నుంచి అది ముట్టింది లేదు, చేసింది లేదు, అంతే. అది ఆడనే పడ్డది గైస్. సో గైస్ మా అన్న నిజంగానే అన్నాడు ఈ టైంకి వచ్చేది ఉండే నేను అని అంటున్నాను. సో వర్షం అయితే మస్తు పడుతుంది గైస్. అట్లనే స్నో పడితే కూడా బాగుంటుంది, మంచిగా తడిసి వస్తుంది. కాకపోతే మా మమ్మీగా ఈడెడ్డు తడిచిండి వచ్చిండు. నువ్వు తడవనికేనే కదా పోయింది బయటికి. మటన్ చికెన్ మటన్ చికెన్. సో గైస్ చూసారు కదా చికెన్. మా డాడీ ఇప్పుడన్నా తిప్పుతాడంటే వద్దు అంటుంది. తిప్పుతాడు డాడీ? ఏం తిప్పాలి? తిప్పు డాడీ, అట్లా వాళ్ళు తిప్పుతారు కదా చైనీస్ వాళ్ళు, టుప్పు అని తిప్పుతారు కదా. నాకు రాదు అది చైనీస్ వాళ్ళు లెక్క, మనం ఇండియన్స్ లెక్కనే ఉంటుంది. మొత్తం పొగలు ఇట్లా దీనికి కెమెరాకి అయితే వచ్చేస్తుంది గైస్. మొన్నటికంటే చాలా సూపర్ అయింది. మొన్న కూడా చేసిండే గైస్ చికెన్, కాకపోతే అది పెట్టలేదు. పండుకుని మళ్ళీ ఇంద్ర కూడా లేవారు, అట్లా తిని వండుతారు. రేపు నాకు ఎగ్జామ్ ఉంది గైస్, పొద్దున్న 4కి లేవాలి, అంత సీన్ లేదు. చదువుకోనికే, టైంపాస్ చేయడానికి కాదు. బర్న్ క్లీన్ అయింది. సో గైస్ చికెన్ అయితే సూపర్ వావ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ మేబీ హోమ్ టూర్ వస్తుంది, దాని గురించి మాట్లాడడం తర్వాత వీడియోలో చూసుకుందాం. అండ్ బాయ్.